గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన టాపిక్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి. మనం నెట్వర్క్ మార్కెటింగ్ అని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని చాలా మనం చూస్తుంటాం కదా, వింటుంటాం కదా. అసలు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటది నేను ఈ వీడియోలో మీకు ఒక అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే ఈ సిస్టమ్ గురించి తెలియదో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే జస్ట్ మనం మార్కెటింగ్ అనేది ఒక రెండు రకాలుగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్, రెండోది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఓకే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అర్థం కావాలని అంటే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలంటున్నాం. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధంగా మనకు ఆనవాయితీగా వచ్చే విధానం అండి. పూర్వకాలంలో ఒక వస్తువు మార్పిడి పద్ధతి ఉండండి. ఒక వ్యక్తి ఒక వస్తువుని పండించినప్పుడు దాన్ని తయారు చేసినప్పుడు లేని వస్తువు అంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. అలా రాను రాను ఏమైందంటే ఒక కంపెనీ అవుతుందో కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది, సెలబ్రిటీ ద్వారా కస్టమర్కి మధ్యవర్తుల ద్వారా కస్టమర్కి చేరవేసే విధానము ఇప్పుడు జరుగుతుందండి. మరి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, ఇక్కడ ఒక కస్టమర్ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఎంఆర్పి ఒక థమ్స్ అప్ తీసుకుందాం, 100 రూపాయలు 1 లీటర్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఎంత తయారవుతుండొచ్చు అంటే ఒక 20 to 30% తయారవుతుంది. మంచి బ్రాండ్ అయితే ఒక 30% తయారవుతుంది. ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి వాళ్ళ ఒక లాభాలని ఖర్చులని మొత్తం తీసుకొని 30 రూపాయలకు వాళ్ళకు మార్కెట్లోకి రిలీజ్ చేస్తే దాని యొక్క ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇక్కడ మధ్యలో ఎంత డిఫరెంట్ ఉందండి, 70% అనేది డిఫరెంట్ ఉంది. మరి 70% అనేది ఎక్కడ వెళ్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ యొక్క కస్టమర్ నేరుగా వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర పోయి తీసుకోలేడు కాబట్టి ఎక్కడ తీసుకుంటాడండి, రిటైలర్ షాప్ దగ్గర. ఇతను తయారు చేయడు కాబట్టి హోల్సేలర్, ఇతను తయారు చేయడు డిస్ట్రిబ్యూటరు, డీలరు, C&F ఏజెన్సీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్. దీనితో పాటుగా ఒక యాడ్స్ ఉంటుందండి, పబ్లిక్కి తెలియడానికి యాడ్స్ రూపంలో సెలబ్రిటీల ద్వారా యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈయన లాభం 10, 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 ఈ మధ్యవర్తులు మొత్తం 70 రూపాయలు అనేది పంచుకోవడం జరుగుతుంది. ఈ సిస్టాన్నే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటామండి. ఇక్కడ ఎవరు బాగుపడతారంటే ధనవంతులు ఇంకా ధనవంతులు కావడానికి ఇది ఒక అవకాశము, ఇది గవర్నమెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఈ 70 రూపాయలు ఏదైతుందో అది నీకు ఇస్తా, నువ్వు బిజినెస్ చేసుకోమంటుంది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. మరి ఇక్కడ ఏముంటుంది అని అంటే ఇక్కడ కూడా కంపెనీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, తర్వాత కస్టమర్ ఉంటాడు. ఇక్కడ ఎవరు ఉంటారంటే టీమ్ వర్క్ ఉంటుందండి. ఓకే, టీమ్ వర్క్ ఉంటుంది. ఇదండి డిఫరెంట్. మరి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఈ 70 రూపాయలు నీకు ఇస్తా, నువ్వు బిజినెస్ చేసుకో అంటుంది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. మరి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రిటైలర్ అయినా నువ్వే, హోల్సేలర్ అయినా నువ్వే, డిస్ట్రిబ్యూటర్ అయినా నువ్వే, C&F ఏజెన్సీ అయినా నువ్వే, ఆఖరికి ఐశ్వర్యరాయ్ అయినా నువ్వే, మహేష్ బాబు అయినా నువ్వే. వీళ్ళు చేసే పని నువ్వు చెయ్యి, వీళ్ళకి వచ్చే అమౌంట్ నీకు ఇస్తా అంటుంది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఇది కూడా గవర్నమెంట్ లీగల్. దీని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇదండి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే. దీంట్లో కూడా అనేకమైన కంపెనీలు ఉన్నాయి, దీంట్లో కూడా అనేకమైన కంపెనీలు చాలా ఉన్నాయి. మనము ఒక మంచి కంపెనీ అనేది ఎట్లా ఎంచుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనుకునే వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక వీడియోని చూడండి, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి, వాళ్ళు కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటన్నది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. జై భారత్.